హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సుహారాకి ఫ్యామిలీ. ఫెస్టివల్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి కదా. అందుకే వినాయక చవితికి ఒంగోలు వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ అనుకోకుండా విజయవాడలో భారీగా ఫ్లడ్స్ వచ్చి బాగా ఎఫెక్ట్ అయింది. అసలు ఒంగోలుకి వెళ్తామా లేదా అని అనుకున్నాం, కానీ మొత్తానికి 2 days ముందే ప్లాన్ చేసుకొని ఒంగోలుకి వెళ్ళిపోయాం. ప్రతిసారి విజయవాడ టు ఒంగోలు వ్లాగ్ అంటే బాగోదు కాబట్టి మీకు కొంచెం గ్లింప్సెస్ చూపిస్తున్నాను. ట్రైన్లో మా వాడు మరీ నాటి పనులు చేస్తుంటే మా ఆయన అరిచాడు. అరిచినా సరే మళ్ళీ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళి ఇరిటేట్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నను తెగ ఐస్ చేస్తున్నాడు. కానీ ఎవరైనా వాడి ఫేస్ చూశాక కరిగిపోవాల్సిందేగా. ట్రైన్ దిగి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆ నెక్స్ట్ డే నేను, మా పాప, మా అక్క, రాజీ అందరం కలిసి వినాయక చవితి కోసం షాపింగ్ చేద్దామని గాంధీ రోడ్ వెళ్ళిపోయాం. షాపింగ్ అంటే గుర్తొచ్చేది గాంధీ రోడే కదా. ఫెస్టివల్స్ అంటే చాలు ఈ ఏరియా అంతా ఎంత బిజీగా ఉంటుందంటే ప్లేస్ కూడా ఉండదు నడవడానికి. ఓన్లీ పూజా ఐటమ్స్ అయితే ఈ ఏరియాకి అవసరం లేదు, కానీ ఈసారి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేయాలని డిసైడ్ చేసుకున్నాను. అందుకని రాజీ మమ్మల్ని ట్రంక్ రోడ్లోని ఈ షాప్లో చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయో దిన ఐటమ్స్ అన్నీ అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ నిజంగానే ఐటమ్స్ అన్నీ తక్కువ కాస్ట్లో దొరికాయి, కానీ బెస్టా కాదా అన్నది చూడాలి. మా చిన్నుకి, మా అక్క కొడుక్కి, రాజీ కొడుక్కి ఇక్కడ డ్రెస్సెస్ తీసుకున్నాం. అలా కాదు, దీనికి కూడా ఉంది. దీనికి రా షాపింగ్ చేస్తున్నాను వాళ్ళు చూడట్లేదు మనం డ్రెస్ వేసుకున్నాం పిల్లలకి ఇంతకి 0 to 4 ఇక్కడ మాకు డెకరేషన్ కోసం అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని బాగానే దొరికాయి. అలా కొంచెం షాపింగ్ చేసేసరికి మా స్వీట్కి బాగా ఆకలేసింది. అందుకే బయటకు వచ్చి జ్యూస్ తాగి మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసాం. పూజ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని గాంధీ రోడ్లోనే తీసుకున్నాం. తర్వాత ఈ ఎదురుగా కనిపిస్తున్న షాప్లో స్వీట్స్ కూడా తీసుకొని అక్కడి నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం. యాక్చువల్గా డెకరేషన్ని నేను ఇన్స్టాగ్రామ్లో చూసి ఈ ఐడియాని రీక్రియేట్ చేశాను. యాక్చువల్గా ఈ డెకరేషన్లో చిన్న ఫాల్ట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైనా మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్లెయిన్ సెలెక్ట్ చేసుకుంటే వినాయకుడు హైలైట్ అవుతాడు. అది నాకు డెకరేషన్ మొత్తం చేశాక ఈ విషయం అర్థమైంది. ఈ సైడ్లో అరిటాకులు ఎలా పెట్టాలో నాకు తెలియలేదు. పూజ అంతా అయ్యాక ఐడియా వచ్చింది. ఈ టేబుల్కి సైడ్ ఉన్న కడ్డీలకి కట్టేస్తే సరిపోయేది కదా అని. దీనికోసం చాలా టైం వేస్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కంప్లీట్ అయ్యాక టేబుల్ మీద కొత్త క్లాత్ వేసి దాని మీద పీట పెట్టాం. దాని మీద పసుపు కుంకుమతో బొట్టులు పెట్టి ఆకు వేసి దాని మీద 3 గుప్పెట్లతో బియ్యం పోసి దాని మీద వినాయకుడిని కూర్చోబెట్టాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. మనలో చాలా మందికి ఫెస్టివల్స్ అంటే ఒక తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నాకు చెప్పాలంటే చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఉన్న అందరం ఈ ఫెస్టివల్ పనుల్లో వర్క్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటాం. కానీ అందరికంటే మా అమ్మ కాంట్రిబ్యూషన్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అంతే కదా, అమ్మ అంటే ఇంట్లో పనులన్నీ చేస్తుంది కదా. మా అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికే చాలా టైం పడుతుంది. తర్వాత మిగతా వాళ్ళను ఒక్కొక్క వర్క్ చేస్తాము. మా అమ్మ ఉన్న టైం దగ్గర నుంచి మా అక్క పూజ స్టార్ట్ చేయడం మాకు అలవాటు. మా తాత డెకరేషన్ చేసేవాడు. తను లేకపోయినా కూడా నేను అదే ఫాలో అవుతాను. కానీ కొన్ని ఇయర్స్ నుంచి మా అన్నయ్య ఈ పూజలో మిస్ అవుతూ ఉన్నాడు. పసుపు వినాయకుడిని చేసి మెల్లో ఆయనకి ఇష్టమైన మాల వేసి తాంబూలం సమర్పించాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పాకవర సిద్ధి వినాయక. మాకు పిల్లలతో ప్రసాదాలు ప్రిపేర్ చేసే అంత ఓపిక లేదు కాబట్టి ప్రసాదాలన్నీ బయట నుంచే ఆర్డర్ ఇచ్చాం. ఇలా బయట నుంచి ఆర్డర్ ఇచ్చామని తప్పుగా అనుకోకండి. ఇంట్లో చేసి టెన్షన్ పడే బదులు బయట ఆర్డర్ ఇస్తే కొంచెం పీస్ఫుల్గా పూజ చేసుకోవచ్చని, అంతే. చెప్పాను కదా, మా అక్క చేతుల మీదుగా పూజ స్టార్ట్ చేయడం మాకు అలవాటని. నేను అదే కంటిన్యూ అవుతున్నాను. మా అక్క చేతుల మీదుగా పూజ స్టార్ట్ చేసింది. ఓం సురారిణ్యే నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్తే నమః, ఓం విరాట్పాత్రయే నమః, ఓం శ్రీపతయే నమః.
క్లీన్ చేయాలి. అలా మీరు తీసుకోబోతున్నాను. ఒక నిమిషం ఆగాలి. ఒక చిన్నగా అయిపోయింది. మనం వెళ్ళి ఈ డెకరేషన్ ఈ హడావిడిలో పడి మేము బుక్స్లో పసుపుతో ఓంకారం రాయాలన్న విషయమే మర్చిపోయాం. పూజ మధ్యలో గుర్తొస్తే వీళ్ళు రాస్తున్నారు. మావాడు కూడా నేను బుక్స్లో రాయాలి అని తీసుకొని సీరియస్గా బుక్స్లో రాస్తున్నాడు. జయ జయ శుభకర వినాయక. స్టోరీ చెప్పే ముందు అందరికీ ముందు అక్షంతలు ఇచ్చి తర్వాత స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. ఎవ్రీ ఇయర్ మేము యూజ్ చేసే స్టోరీ బుక్ అయితే ఇది కాదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సాంస్క్రిట్ పదాలు ఏదో చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. నేను స్టోరీ చెప్తుంటే మా పాప దానిని ఎనాక్ట్ చేసి చూపిస్తుంది. పురాణ రహస్యాలను ఎంత కష్టం వచ్చిందిరా నాయన. సూత మహామునిని దర్శించి నమస్కరించి అలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా అని పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక సింహము అతనిని వధించి ఆ మణిని ఒక మాంసఖండగా భావించి ఎత్తుకొని పోతుండగా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అపవాదు కలిగిందని చెప్పాడు. చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగ్గా, హరి ఓం తత్సత్, శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం. వేసి కొంచెం తల మీద వేసుకోవాలి. స్టోరీ ఉంది, చదివేమా అర్థం కాకుండా చదివి. ఇవన్నీ సాంస్క్రిట్ పదాల్లాగా ఇచ్చారు, తెలుగు పదాల్లాగా. తెలుగే నీకు సాంస్క్రిట్ లా అబ్బాయి చిన్న కార్తీ చిన్ను ఏడా ఇటున్నారు. చిన్నమ్మా సంపూర్ణం. ఇదిగో ఇది ప్రార్థన చేసి తర్వాత మంగళహారతి నేను జరుగుతాను అంటే ఇది కూడా చేయాలి. ఒకరి తలలో ఒకరు వేయించు. ఆగు, మీరందరూ గుంజీలు తీయాలి. మా అమ్మాయికి మంచి బుర్ర కావాలని కోరుకో తల్లి. ఓ బొజ్జగనపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళు పంపు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. విరగక తినుచు పొరులు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నీకు శుభమంగళం. ట్వంటీ గుంజీలు తీయాలి కార్తీ, గుంజీలు. హారతి అయిపోయాక పిల్లలు గుంజీలు తీయడం మాత్రం కంపల్సరీ. వాడు తీస్తాడు. ఇట్లాగా తీసేది మా ఆయన కొబ్బరి కొడుతుంటే మావాడు ఏదో జరుగుతుంది అని వంగి వంగి చూస్తున్నాడు. మార్నింగ్ పూజ అంతా అలా కంప్లీట్ అయింది. ఈవినింగ్ కూడా పూజ స్టార్ట్ చేసి వినాయకుడిని పంపించాలని అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. కొంతమంది ఇంట్లో వినాయకుడిని 5 days ఉంచుకుంటారు, కొంతమంది 3 days ఉంచుకుంటారు.
మాకు అంత కుదరదు కాబట్టి మేము అదే రోజు ఈవినింగ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం. దీపం కొండెక్కాక వినాయకుడిని, పత్రి, దానికి సంబంధించిన పూజ వస్తువులన్నిటినీ ఒక కవర్లో పెట్టి మన ఇంటి దగ్గరున్న వినాయకుడి మండపాల్లో ఇస్తే వాళ్ళు నిమజ్జనం చేసేటప్పుడు మన విగ్రహాలను కూడా నిమజ్జనం చేస్తారు. మా ఫ్యామిలీలో వినాయక చవితి సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వినాయకుడి బొజ్జకి ఒక ఎల్లో కలర్ క్లాత్లో 5 రూపీస్ని పెట్టి పూజ అయ్యాక మేము మా లాకర్లో పెట్టుకోవడం అలవాటు. ఆ 5 రూపీస్ కాయిన్ ఎప్పుడు మా అక్క నాకే ఇస్తుంది. సో స్వీట్. వినాయకుడికి క్రింద పోసిన బియ్యాన్ని పొంగల్లో వాడుకుంటే మంచిదంటారు. మొత్తానికి అలా మా వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇచ్చాం. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. మా వాడి కోతి పనులు చేస్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా కూడా. మేము సెప్టెంబర్ 8 రిటర్న్ అయ్యాం. ఆ రోజు బ్రిడ్జి దగ్గర వాటర్ లెవెల్ చూడండి, ఆల్మోస్ట్ టచ్ అవుతున్నట్టే ఉంది. స్టేషన్ నుండి బయటకు వచ్చాక క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళాం. యాక్చువల్గా ఈ టైంలో క్యాబ్ రేట్స్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయని క్యాబే ప్రిఫర్ చేస్తాం. నైట్ ఇంటికి వచ్చేసరికి టైం 2 అయ్యింది. సో ఫైనల్గా అదండి మా వినాయక చవితి వ్లాగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.